అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితం విలువ ఎంత, అలాగే మన జీవితంలో విజయం అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకొని లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ లక్ష్యం కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలుసు, కొన్ని సందర్భాల్లో తెలియదు. కొంతమంది లక్ష్యం అనేదే లేకుండా వాళ్ళ యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది కుటుంబానికి చాలా చక్కటి ప్రాధాన్యత ఇస్తారు, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కంటారు, తపన పడతారు, తాపత్రయపడతారు, ప్రయత్నం చేస్తారు. కొంతమంది సమాజం కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వ్యసనాలకు బానిసలై అసలు వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకే తెలియకుండా, ఎవరికీ అర్థం కాకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ ఒక్కరి జీవితం కూడా ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి, మరికొందరికి మరికొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఎవరి జీవితం వాళ్ళకి గొప్ప, ఎవరి ప్రయత్నం వాళ్ళకి గొప్ప, ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళకి గొప్ప. ఎదుటి వ్యక్తి చేసేటటువంటి పనితో మరొకరు ఏకీభవించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటిది ఈ జీవన ప్రయాణం. అయితే అల్టిమేట్గా ఈ జీవితంలో ఎవరు విజయం సాధించినట్టు, ఎవరు వాళ్ళ యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకొని ముందుకు వెళ్తారని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, చిట్ట చివరిగా జీవిత చర్మాంకంలో ఏదైతే మన జీవన ప్రయాణంలో నేర్చుకున్నటువంటి విషయాలు ఉన్నాయో, అంటే దాన్నే మనం అనుభవం అని చెప్తాం, ఎక్స్పీరియన్స్ అని చెప్తాం. ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నంలో మనిషి రాటుదేలుతాడు. చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాడు, చాలా గుణపాఠాలు నేర్చుకుంటాడు. జీవితంలో చదువులో నేర్చుకునేటువంటి పాఠాల కన్నా జీవితంలో నేర్చుకునేటువంటి పాఠాలే ఎక్కువ. అవి కొన్ని సందర్భాల్లో గుణపాఠాలు కూడా అవుతాయి. మనిషి చదువు ఆగిపోయిన తర్వాత రిమైనింగ్ జీవితం ఏదైతే ఉందో అప్పుడే చాలా ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు. అనుభవపూర్వకంగా చాలా విషయాలు నేర్చుకుంటాడు. దీంట్లో కోటీశ్వర్లు అయ్యే వాళ్ళు ఉంటారు, లక్షాధికారులు అయ్యే వాళ్ళు ఉంటారు, లేదా కటిక దారిద్ర్యాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ జీవన ప్రయాణంలో కొంతమంది స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులు ఉంటారు. నిరాశ నిస్పృహలతో జీవితాన్ని అర్ధాంతరంగా చాలించేసినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ అల్టిమేట్గా ఎవరు ఏం సాధించారు, ఏం విజయం సాధించారని కనుక చూసుకుంటే, కేవలం వాళ్ళ జీవితంలో నేర్చుకున్నటువంటి అనుభవాలు తప్పించి మరి ఏం కూడా వాళ్ళు సాధించినటువంటి ఏమి ఉండవు. అసలు విజయం అంటే ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, ఎవరైతే పూర్తిగా ప్రయత్నం చేస్తారో వాళ్ళదే సంపూర్ణమైనటువంటి విజయం అని చెప్పాలి. అంటే మనిషికి తృప్తి ఏదిస్తుంది అని అంటే, విజయం తృప్తినివ్వదు, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మాత్రమే తృప్తినిస్తుంది. అందుకని ఎవరు మీ యొక్క జీవితాల్లో ఎంతవరకు మీరు అనుకున్నది సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నదే మనం ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి. ఒక విద్యార్థి తను చదువుతున్నటువంటి చదువుని ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు నేర్చుకోవటానికి, ఎగ్జామ్ అటెండ్ అవ్వడం కోసం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఇదే ప్రధానమైన అంశం. వచ్చినటువంటి మార్కులు కానీ సాధించినటువంటి డిగ్రీలు కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కాదు. అవి తృప్తినివ్వవు. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నమే నీకు తృప్తినిస్తుంది. ఒక ఉద్యోగస్తుడు తన ఉద్యోగాన్ని ఎంతగా ప్రేమించి పనిచేస్తూ ఉన్నాడు, తను చేయాల్సినటువంటి పనిని ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు, ఎంతగా మనసు పెట్టి పనిచేస్తున్నాడు అన్నదే ప్రధానమైన అంశం. వస్తున్నటువంటి జీతం కాదు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఏదైనా ఒక విజయాన్ని సాధించాలి అని అంటే చాలా సందర్భాల్లో ఓటములు ఎదురవుతాయి, చాలా సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించవు, చాలా సందర్భాల్లో నీ అదృష్టం కలిసి రాకపోవచ్చు. కానీ నీ ప్రయత్నంలో ఎక్కడైనా లోపం ఉందా, నువ్వు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నావా లేదా నువ్వు అనుకున్నది సాధించడానికి అన్నదే ప్రధానమైన అంశం. గాంధీజీ చెప్తారు, ఎవరైతే పూర్తి ప్రయత్నం చేస్తారో వాళ్ళు సంపూర్ణ విజయం సాధించినట్టే అని. అంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోవచ్చు, కానీ నీకైతే మాత్రం పూర్తి సంతృప్తి, తృప్తి ఉంటుంది. అందుకని మనం విజయం ఏంటి అన్నదానికన్నా కూడా
నా జీవితంలో నేను ఏం సాధించాను అన్నదానికన్నా కూడా ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయండి. గడిచిపోయినటువంటి గతాన్ని విడిచిపెట్టండి. అదొక హిస్టరీ అయిపోయింది. దాంట్లోంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. మీరు చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు. మనుషులను నమ్మారు, మోసపోయారు. పరిస్థితులు అనుకూలిస్తాయనుకున్నారు, అనుకూలించలేదు. పరిస్థితులకి ఎదురీదారు. ఇవన్నీ కూడా గత చరిత్ర. అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు. దాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఎక్కువగా ఆలోచించగలిగితే ఆందోళన వస్తుంది మనిషికి. ఏం జరిగిపోతుందనే భయం వస్తుంది. భవిష్యత్తు గురించి కూడా కాదు. ప్రజెంట్ ఒక గిఫ్ట్. దీన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం, నా సమయాన్ని నేను ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాను, వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి నేను ఎంత తపన పడుతున్నానో, తాపత్రయపడుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను అన్నదే ప్రధానమైన అంశం. ఈ ప్రజెంట్ని మీరు ఎంజాయ్ చేయండి. ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయండి. చేస్తున్నటువంటి ప్రతి పనిని ప్రేమించి చేయండి. మనసు పెట్టి చేయండి. మీ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం ఉండకూడదు. చాలా సందర్భాల్లో ఇలా కనుక ప్రయత్నం చేస్తే 100% విజయం సాధించగలుగుతాం. ఒకవేళ విజయం సాధించలేకపోయినా తృప్తి అనేది మనిషికి ఉంటుంది. చాలా విమర్శలు వస్తూ ఉంటాయి మన మీద. నువ్వేంటి, నీ బతుకేంటి, నీ కులం ఏంటి, నీ స్థాయి ఏంటి, ఇలాంటి చాలా మాటలు మనం వింటూ ఉంటాం. నీ వల్ల అవుతుందా, నీ వల్ల సాధ్యమవుతుందా, మహామహలే చేయలేకపోయారు, నువ్వెంతటోడివి, ఇలాంటి మాటలు వస్తాయి. నువ్వు ఎందుకు పనికిమాలినోడివి. ఇటువంటివన్నీ కూడా ఆ విమర్శల్ని స్వీకరించండి చక్కగా. దాని నుంచి ఒక కసి పెంచుకోండి. ప్రయత్నం చేయండి. మనిషి ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఈ సాధించేటటువంటి క్రమంలో కష్టాన్ని నమ్ముకోండి. కష్టే ఫలి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఏది ఊరకనే రాదు. ఊరకనే వచ్చింది ఏది కూడా మిగలదు, ఉండదు. అది సంతృప్తినివ్వదు. ప్రయత్నం చేయండి, కష్టపడండి. అపజయాలు వస్తాయి, ఎదుర్కోండి. నాకేంటి, నా గెలిపేంటి అన్న దాని గురించి మర్చిపోండి. నువ్వు ఎంతవరకు కష్టపడి పనిచేస్తున్నావు, ఎంతవరకు మనసు పెట్టి పనిచేస్తున్నావు, ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు, పూర్తి ప్రయత్నం ఉందా లేదా, సంపూర్ణమైనటువంటి ప్రయత్నం చేయి. నీకు సంపూర్ణమైనటువంటి విజయం వస్తుంది. అన్నిటికన్నా మించి నీకు ఆత్మసంతృప్తి అనేది మిగులుతుంది. అందుకని మనిషి నా విలువేంటి అనేది ఆలోచించుకునే ముందు అసలు నీ ప్రయత్నం ఏంటి అనే దాని గురించి ఆలోచించుకో. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఏం సంపాదించినా చివరికి వెళ్ళిపోయేది అందరూ కూడా మట్టిలోకే. అందరూ సమానం. అక్కడ పుట్టుక మరణంలో అందరూ సమానమే. మిగిలిన జీవితంలోనే ఈ వ్యత్యాసాలు, ఈ కులాలు, ఈ మతాలు, ఈ ఉన్నా లేని అనేటువంటి ఈ వివక్షలు అన్నీ కూడా ఈ జీవితంలోనే ఉంటుంది. కాబట్టి ఈ జీవితంలో మనం ఎంజాయ్ చేస్తూ జీవించండి. ప్రయత్నం చేస్తూ జీవించండి. కష్టాన్ని నమ్ముకోండి. మీరు లక్ష్యాన్ని పెట్టుకోండి. లక్ష్యాన్ని కోసం నిరంతరం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు సంతృప్తి అనేది మిగులుతుంది. మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నీకు చాలా అనుభవాల్ని మిగులుస్తాయి. అదే నీ జీవితం యొక్క విలువ, అంతిమమైనటువంటి విలువ అదే. ఏమి నువ్వు సంపాదించుకున్నావు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, ఎటువంటి సమస్యలను నువ్వు ఎదుర్కొని నిలబడగలిగావు, వచ్చినటువంటి అవకాశాలని ఏ రకంగా నువ్వు సద్వినియోగం చేసుకోగలిగావు, ఇది మన జీవితానికి ఉన్నటువంటి విలువ. ఈ విషయాలన్నింటినీ గమనించి ప్రయత్నం చేస్తూ ఉండండి. నిరంతరం ప్రయత్నం చేయండి. సంతృప్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. విజయం అనేది దాని అంతటా అదే వస్తుంది. ఈ విధమైనటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకుని మన ఆలోచన ఆ రకంగా మలుచుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇది లేదు, ఇది ఉంది అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. లేని దాని గురించి బాధ ఉండదు, ఉన్నదాని గురించి గర్వం ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి మీ జీవితాలను చక్కగా మలుచుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.